ఈరోజు నేనేం జేస్తానంటే, చాప్టర్ మొత్తము ఒకసారి ఓవర్‌వ్యూ లాగా తీసుకుందాం చాప్టర్ మొత్తం మీద. చాలా వచనాలున్నాయి గదా! ఈ ఎన్ని వచనాలను మనం అసలు ఎలా అర్థం జేసుకోవాలి? 18 వచనాలున్నాయి. ఈ వచనాలన్నిటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే, ముందు ఒక ఓవర్‌వ్యూ లేకపోతే బయట నుంచి ఈ అధ్యాయాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాము. చూసిన తర్వాత నేను నెక్స్ట్ వీక్ నుంచి వచనాల్లో నుంచి మీకు చూపించడానికి, ఎక్స్‌ప్లెయిన్ జేయటానికి ప్రయత్నం జేస్తాను. మూడో అధ్యాయము మొదటి వచనం. ప్రియులారా, ఈ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలన విషయమును మీకు జ్ఞాపకం చేసి, నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై, అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీయు ఇట్లు లయమైపోవున్నవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను, నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక, మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనియుండుడి. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును, జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. మూడో అధ్యాయం అంతా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే,
దేవుని కుమారుడు తిరిగి రాబోతున్నాడు. జీసస్ క్రైస్ట్ యొక్క సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతున్నటువంటి అధ్యాయము. మూడో అధ్యాయం. దేవుని వాక్యంలో ఒక చక్కటి మాటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము, మూడో అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతాను. మూడో అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక, ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఈ వచనం జాగ్రత్తగా అండర్‌లైన్ జేసుకోండి. మూడో వచనం. మూడో వచనం ఏంటంటే, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. చూడండి, ఎవరైతే జీసస్ క్రైస్ట్ యొక్క నిరీక్షణ మీద ఆశ పెట్టుకొని ఉంటారో, ఆయన రాకడ మీద ఆశ పెట్టుకొని ఉంటారో, వాళ్ళు ఆయన పవిత్రుడైనట్లు వాళ్ళను వాళ్ళు గూడా పవిత్రులుగా ఉంచుకుంటారంట. ఈ వచనాల్లోకి వెళ్ళటానికి ముందు నేను జస్ట్ మనల్నందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. అదేంటంటే, నీ జీవితంలో గనక పవిత్రత విషయంలో నువ్వు బాధపడతా ఉంటే, నేను పవిత్రుడిగా, పవిత్రురాలుగా ఉండలేకపోతున్నాను. నా జీవితంలో ఇంకా పాపముంది. దేవునికి ఇష్టం లేనిది, దేవుడిని బాధ పెడుతున్నటువంటి సీక్రెట్ లైఫ్ నా జీవితంలో ఉంది. నేను ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నాను. నేను పవిత్రమైన జీవితం జీవించలేకపోతున్నాను. ఎందుకని ఇంకా నా శరీర కోరికలను నెరవేర్చుకుంటూ, ఈ లోకంలో మనుష్యులలాగా నేనెందుకు బ్రతుకుతున్నాను అనేటువంటి ప్రశ్న గనక మీకొస్తే, ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? ఆన్సర్ ఏంటంటే, మీరు జీసస్ క్రైస్ట్ యొక్క సెకండ్ కమింగ్ మీద మీ హార్ట్ లేదు. ఆయన తిరిగి వస్తున్నాడు, తిరిగి రాబోతున్నాడు అని మీరు నిరీక్షిస్తూ ఉంటే గనక, మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకుంటారు. ఎవరైతే ఆయన రావట్లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారో, ఆయనిప్పుడు రాడు, ఆయన రావట్లేదు, చాలా సంవత్సరాల నుంచి రాలేదు, మా తాతల కాలంలో రాలేదు, మా నాన్న వాళ్ళ కాలంలో రాలేదు, మా కాలంలో గూడా రాడు. కాబట్టి ఆయన రాడు గాబట్టి, ఇప్పుడప్పుడే రావట్లేదు గాబట్టి, నా చేతుల్లో చాలా సమయం ఉంది గాబట్టి, నేను ఇంకా నెరవేర్చుకోవాల్సినటువంటి కోరికలున్నాయి. వాటిని నేను నెరవేర్చుకుంటాను. ఇంకా నేను చేయాల్సిన పాపముంది. ఆ పాపము చేస్తాను అనేటువంటి మనసు చాలామంది జీవితాల్లో ఉందన్నమాట. ఆయన ఇప్పుడు వస్తే ఏంటి అనేటువంటిది ఎవరు ఆలోచించట్లేదు. ఎవరు కాదు, చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. ప్రభు ఈరోజు వస్తే ఏం జరుగుతుంది? ప్రభు రేపొస్తే ఏం జరుగుతుంది? నేను సిద్ధంగా ఉన్నానా? నన్ను నేను ఈ లోకంలో నుంచి వేరు చేసుకొని పవిత్రుడిగా, పవిత్రురాలుగా పెట్టుకున్నానా లేదా అని అడగాలి మనం. ఈ మాట నేను చెప్పట్లేదు నిజానికి. ఇప్పుడు నేను చెప్తుందంతా నేను చెప్తున్నటువంటిది గాదు. పేతురే చెప్తున్నాడు. పేతురు గూడా అదే మాట చెప్తున్నాడు. పేతురు చూడండి ఏమంటున్నాడు. పేతురు అంటాడు 12వ వచనం ఆఖరిలో ఏముందో చూడండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని చెప్తున్నాడు. చూసారండి? అంటే మనము ఆయన రాకడను కోరుకోవాలంట, అపేక్షించాలంట, ఎదురు చూడాలంట. ఎదురు చూస్తూ ఏం చేయాలి? ఆయన వస్తున్నాడు, వస్తున్నాడు, వస్తున్నాడు అని ఎదురు చూస్తూ నేనేం చేయాలి? నేనేం చేయాలంటే అక్కడ రాసుందనమాట. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూడండి, దేవుని కుమారుడు రాబోతున్నాడు గాబట్టి, ఆయన త్వరగా రాబోతున్నాడు గాబట్టి, మనల్ని మనం ఏం జేసుకోవాలంట? పవిత్రపరుచుకోవాలంట. ఆయన పవిత్రుడై ఉన్నట్టు ఎవరైతే ఆయన రాకడ కోసం నిరీక్షిస్తారో, ఎదురు చూస్తా ఉంటారో, వాళ్ళేం జేస్తారంట అండి వాళ్ళని వాళ్ళు పవిత్రులుగా చేసుకుంటారంట. పవిత్రపరుచుకుంటారంట. క్లెన్జింగ్ అవర్ సెల్వ్స్. నౌ వి క్లెన్స్ అవర్ సెల్వ్స్. మనలో ఉన్న పాపం మొత్తం గూడా తీసేసేయడానికి మనము ప్రతి ప్రయత్నము చేస్తాం. ఎందుకంటే, దేవుని కుమారుడు రాబోతున్నాడు. నేను ఆయన బిడ్డని అనేటువంటిది. మీరు 14వ వచనం చదవండి. 14వ వచనంలో గూడా ఒక మాటుంటది. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక,
శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను, నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్తగా ఉండండి. చూడండి, నిష్కళంకులు అంటే అర్థము ఏ కళంకము లేనటువంటి వారు. నిందారహితులు అనేటువంటి మాటకు అర్థము ఏ నింద లేనటువంటి వారు. సో, నిష్కళంకులు, నిందారహితులుగా మీరుంటానికి జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆయన రాకడ సమయము త్వరగా ఉంది. ఆయన రాబోతున్నాడు. వీటన్నిటి కొరకు మనం కనిపెడుతున్నాం. వేటి కొరకు కనిపెడుతున్నాము? ఆయన రాకడ కొరకు కనిపెడుతున్నాము. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము. వీటన్నిటి కొరకు మనం కనిపెడుతున్నాం గాబట్టి, మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకోండి అనేటువంటిది మూడో అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట అన్నమాట. చూడండి, ఎవరైనా గూడా, ఏ క్రైస్తవుడైనా, ఏ దేవుని బిడ్డైనా గూడా, దేవుని కుమారుడు త్వరలో రాబోతున్నాడు అనే విధంగా గనక తన లైఫ్‌ని అరేంజ్ చేసుకుంటే, తను పవిత్రుడు, పవిత్రురాలు అవుతారు. పవిత్రుడు, పవిత్రురాలు అవుతారు. నా ప్రభువుని సంతోషపెట్టాలి. నా ప్రభువు దగ్గర నేను నిందారహితంగా ఉండాలి. నిష్కళంకంగా ఉండాలి. పవిత్రుడుగా ఉండాలి. భక్తిపరుడుగా, భక్తిపరురాల్లాగా ఉండాలని ప్రయత్నం చేయాలంటే, నీకున్న గ్రేట్ మోటివేషన్ ఏంటంటే, ఆయన రాకడ. ఆయన త్వరగా రాబోతా ఉన్నాడనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. సో, పాస్టర్ గారు, ఇంతకీ ఇప్పుడు మీరు చదివిన దాంట్లో నాకు ఆయన రాకడ గురించి కొంచెమే విన్నాను నేను. అసలు మీరు అధ్యాయం అంతా రాకడ గురించి అంటున్నారు కదా! సో, కొంచెం మాకు అధ్యాయం అంతా కూడా అర్థమయ్యే విధంగా కొంచెం చెప్పండి. చెప్తే మేము మిమ్మల్ని ఫాలో అవుతాము. సో, నేనేం చేస్తానంటే, అసలు ఈ అధ్యాయం అంతా మాట్లాడుతున్న రాకడ గురించని నేను చూపించి, మీకు ఈ అధ్యాయం గురించి ఒక 10 విషయాలు చెప్తాను. నిజానికి ఆయన రాకడ గురించి ఒక 10 విషయాలు చెప్తాను. ఇంట్రడక్టరీ లాగా. మొదలు ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవటానికనమాట. సో, ఫస్ట్ ఈ అధ్యాయం మొత్తం ఆయన రాకడ గురించే అనేటువంటిది మనము ఎస్టాబ్లిష్ చేయాలి ఫస్ట్. చూడాలది. మూడో అధ్యాయం మూడో వచనం, మూడో అధ్యాయం నాలుగో వచనం ఒకసారి చదువుతాను చూడండి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయెను అని ప్రశ్నిస్తారంట. క్వెషన్ ఉంది కదండీ పక్కన. పక్కన క్వెషన్ ఉందా? క్వెషన్ ఉంది. సో, ప్రశ్నిస్తారంట. ఏమని? ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయెను? వస్తానన్నాడు గదా! మరి ఏంటి రావట్లేదు అని చెప్పి అపహాసకులు అపహసించుతూ వచ్చి ప్రశ్నిస్తారంట. సో, మూడో అధ్యాయం నాలుగో వచనం దేని గురించి మాట్లాడుతుంది? ఆయన రాకడ గురించే మాట్లాడుతుంది. కరెక్టే గదా! 3, 4 మాట్లాడుతుంది ఆయన రాకడ గురించే గదా! కొంచెం కిందకి రండి. మూడో అధ్యాయము 9వ వచనం చదువుతాను నేను. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి. ఇట్లు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. ఏంటిది మాట్లాడుతుంది? దేని గురించి మాట్లాడుతుంది? రాకడ గురించే. ఏమంటున్నారు? ఆయన ఆలస్యం జేస్తున్నాడు, ఆలస్యం జేస్తున్నాడు, ఆలస్యం జేస్తున్నాడు. కొంతమందంట ఆలస్యం జేస్తున్నాడు, ప్రభువు త్వరగా రావాలని అనుకుంటున్నారంట. కానీ ఆలస్యం ఎందుకు జరుగుతుందో చెప్తున్నాడు. కానీ ఇదంతా మాట్లాడుతుంది వాగ్దానము గురించినటువంటిదంట. తన వాగ్దానము. ఏంటి ఆయన జేసినటువంటి వాగ్దానం అంటే, ఆయన మరలా తిరిగి వస్తానన్నాడు. సో, ఆ వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు. అంటే మూడో అధ్యాయం నాలుగో వచనం రెండో రాకడ గురించి మాట్లాడుతుంది. మూడో అధ్యాయము తొమ్మిదో వచనం గూడా రెండో రాకడ గురించే మాట్లాడుతుంది. ఇంకొంచెం కిందకొద్దాం. మూడో అధ్యాయము 10వ వచనం గురించి మాట్లాడదాం. మూడో అధ్యాయం 10వ వచనంలో ఏముందో చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఇది దేని గురించి మాట్లాడుతుంది? రాకడ గురించే మాట్లాడుతుంది. సో, ఇప్పుడు 10వ వచనం గూడా మరలా మనం ఏం చూసామంటే ప్రభు యొక్క రెండో రాకడ గురించే మాట్లాడుతుంది. ఇంకొంచెం కిందకి వెళ్దాం. 12వ వచనం ఇందాక మనం చదివాము. 12వ వచనంలో మధ్యలో నుంచి చదువుతున్నాను. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు అని ఉంది గదండీ! 3:12లో. 3:12 సెకండ్ పార్ట్‌లో ఉంది గదా! దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. సో, ఆ మాట కూడా దేని గురించి మాట్లాడుతుంది? రెండో రాకడ గురించే మాట్లాడుతుంది. అంటే మూడో అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? ఒప్పుకుంటారా? మెయిన్ పాయింట్ అదేనా? మెయిన్ పాయింట్ అదే. సో, మీకు టెక్స్ట్‌లో చూడాలి. టెక్స్ట్‌లో చూస్తేనే యెస్. అవును. ఈ అధ్యాయం మాట్లాడుతున్న మొత్తం గూడా 3:4, 3:9, 3:10, 3:12, 3:15 చదవండి ఒకసారి. 3:15 గూడా ఇంట్రెస్టింగ్ వర్స్. చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది. 3:15 మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదే ఎంచుకొనుడి. ఏంటి దీర్ఘశాంతము?
ఈ దీర్ఘశాంతము గురించి మీరు ఒక్కసారి ఇక్కడ చూడాలి. 9వ వచనంలో కూడా ఆ మాట మనకు కనిపిస్తది గదా! మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడని 3:9. 3:9 లాస్ట్‌లో ఉంది చూడండి. ఆ మాట ఏమనుంది? మీ ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. సో, ఆయన దీర్ఘశాంతం గురించి మాట్లాడుతుంది 3:15 గూడా. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎందుకు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంటే, ఆయన మనుషుల రక్షణ గురించి దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన రావట్లేదు. ఆయన వచ్చేస్తే అయిపోయింది. మొత్తం ఎండ్‌కొచ్చేస్తది. కాబట్టి ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడనేటువంటి 3:15. సో, ఇప్పుడు నేను 5 వచనాలు చూపించాను ఈ అధ్యాయంలో. అన్నీ మాట్లాడుతుంది ఆయన రెండో రాకడ గురించి. రెండవ అనేటువంటి మాట మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం లాస్ట్ వర్స్‌లో చూస్తాం. రెండవ మారు ప్రత్యక్షమగును అనేటువంటి మాట మనం చూస్తాం. రెండవ రాకడ అనేటువంటిది బిబ్లికల్‌గా ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి ప్రశ్న కొంతమంది అడుగుతారు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. రెండో రాకడ అంటే అర్థం ఏంటంటే ప్రభువు మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన చేసిన వాగ్దానం ప్రకారం ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. సో, ఈ అధ్యాయం మొత్తం మాట్లాడుతుంది రెండవ రాకడ గురించి. కదా! అంతవరకు అర్థమైంది గదా! ఓకే. నేను రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఈ అధ్యాయాన్ని మనం అర్థం జేసుకోవటం కోసం నేనొక 10 పాయింట్లు చెప్తాను. అన్నీ రెండవ రాకడకు సంబంధించినయి. జాగ్రత్తగా మనం చూద్దాము. ఈ 10 పాయింట్లు అయిపోయేటప్పటికి మీకు ఈ అధ్యాయం గురించి ఐడియా వచ్చేస్తది కంప్లీట్‌గా. అసలు ఈ అధ్యాయం ఏంటి అనేటువంటిది మీకు అర్థమవుతుందనమాట. మొట్టమొదటిది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రెండవ రాకడ అనేటువంటిది దేవుని వాగ్దానము. సెకండ్ కమింగ్ అనేటువంటిదేంటి? ఇట్ ఈస్ గాడ్స్ ప్రామిస్. గాడ్స్ ప్రామిస్. ఆయన వాగ్దానము. ఆయన వాగ్దానం. ఈ వాగ్దానము అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్ మాట. ఆయన వాగ్దానం చేసాడు. నేను తిరిగి వస్తాను. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. ఆయన ప్రామిస్ చేసాడు. ఆ ప్రామిస్ నేను చూపిస్తాను మీకు. చూపిస్తే మీకు అర్థమవుతుందన్నమాట. మూడో అధ్యాయము 4 వచనము ఏమనుందండి? ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయెను? అంటే ప్రామిస్సే కదండీ. వాగ్దానం అంటే అర్థం ఏంటి? ప్రామిస్. ఆయన వాగ్దానం చేసాడు గదా! మరి ఆ వాగ్దానం గురించి ఏమైంది అని అడుగుతున్నారంట. సో, ఆ వాగ్దానము ఏమాయెను అనే మాట మనం 3:4లో చూస్తాం. 3:9లో ఈ మాట చూస్తాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి అని ఉంది గదండీ. వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. సో, మనకి అర్థమవుతుందేంటంటే, ఆయన రాకడ అనేటువంటిది గాడ్స్ ప్రామిస్. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ప్రామిస్. 3:13లో గూడా ఉంటది. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. సో, ఇంకొక ప్రామిస్ ఇది. ఈ ప్రామిస్ ఏంటంటే, ఆయనొచ్చిన తర్వాత జరిగేటువంటి వాటిలో ఏంటంటే, మనము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలోకి ఆయన రాకడ తర్వాతే జరుగుతది గాబట్టి, అది గూడా వాగ్దానమే అని అంటున్నాడు. బట్ ఒక పాయింట్ మాత్రం మనకర్థమైంది. ఏంటంటే, దేవుడిచ్చినటువంటి వాగ్దానాల్లో ఒక అత్యధికమైన, అమూల్యమైన వాగ్దానము ఏంటంటే, దేవుని కుమారుడు మన కోసము తిరిగి రాబోతా ఉన్నాడు. ఈ అత్యధికము, అమూల్యము అయిన వాగ్దానములనే మాట ఎక్కడిన్నాం మనం? ఎక్కడో విన్నాం కదా! అత్యధికమైన, అమూల్యమైన వాగ్దానములనే మాట ఎక్కడో విన్నాం మనం. ఎక్కడిన్నాము ఆ మాట? మొదటి అధ్యాయంలో విన్నాం. మీకు గుర్తుందో గుర్తులేదు. మొదటి అధ్యాయం 4 వచనంలో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఆ వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని కోరుకుంటుందేంటంటే, ఇహలోక మాలిన్యము నుంచి తప్పించుకొని, ఈ దురాశల నుంచి తప్పించుకొని, దైవ స్వభావం మనం కలిగిన వారం కావాలని దేవుడు మనకి ప్రామిసెస్ ఇచ్చాడు. సో, ఆ ప్రామిసెసే మనల్ని నడిపిస్తున్నాయి ఆయన వైపు. ఆ ప్రామిసెస్‌ని పట్టుకొనే మనం నడుస్తున్నాం. నిజానికి ఆ ప్రామిసెస్ అనేటువంటిది నిజంగా లైట్ హౌస్ లాగా ఒక ఓషన్‌లో నువ్వు ట్రావెల్ చేస్తుంటే నావిగేషన్ ఎక్విప్‌మెంట్ లాగా మనకు పనిచేస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానాలను పట్టుకొనే మనము ఈ జీవితంలో నడుస్తున్నాము. మనకింకా ఏమి తెలీదు. మనకింకా ఏ కోరికలు లేవు. ఏ ఆశలు లేవు. మనకున్నటువంటి ఆశలేంటంటే ఆయనిచ్చినటువంటి వాగ్దానాలు. ఆయనిచ్చిన వాగ్దానాల్లో గొప్ప వాగ్దానం ఏంటంటే ఆయన మరలా తిరిగి వస్తానని మనకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి ఆయన ప్రామిస్ ప్రకారము ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. సో, ఆ వాగ్దానము అనేటువంటి మాట మొట్టమొదటి పాయింట్ నేను మీకు చెప్పాలనుకున్నది. రెండో రాకడ అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము.
సో, ఆ వాగ్దానము ఆయనిచ్చాడు కాబట్టి, ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. చూడండి, మీరు పరీక్షించాలనుకోండి దీన్ని, టెస్ట్ చేయాలనుకోండి. గాడ్స్ ప్రామిసెస్ ఆయన ఫుల్‌ఫిల్ చేస్తాడా అని మీరు టెస్ట్ చేయాలనుకోండి. మీరు ఓల్డ్ టెస్టమెంట్‌కెళ్ళండి. ఓల్డ్ టెస్టమెంట్‌కెళ్ళి, ఓల్డ్ టెస్టమెంట్‌లో దేవుడు ఎవరెవరికి ఏమేం ప్రామిసెస్ చేశారో చూడండి. చూసి వాటిని ఎప్పుడు నెరవేర్చాడు, ఎక్కడ నెరవేర్చాడు, ఎలా నెరవేర్చాడో చూడండి. అబ్రాహాముకి చాలా గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు అబ్రాహాముకి 12వ అధ్యాయంలో ఆదికాండము. సో, అవన్నీ చక్కగా అన్నీ నెరవేర్చుకుంటా వస్తున్నాడు. అబ్రాహాము లేడు. అబ్రాహాము చనిపోయాడు. అబ్రాహాము చనిపోయిన తర్వాత కూడా 4000 సంవత్సరాల తర్వాత కూడా అబ్రాహాముకిచ్చిన ప్రతి వాగ్దానము దేవుడు నెరవేరుస్తానే ఉన్నాడు. ఆయన జీవించువాడు. మనుషులు మరణించినప్పటికి కూడా ఆయన వాగ్దానాలు మాత్రం అలా నిలిచి ఉంటాయి. వాగ్దానము చేసినవాడు మరలా చెప్తున్నాను నమ్మదగినవాడు కాబట్టే లార్డ్ జీసస్ క్రైస్ట్ తిరిగి రాబోతూ ఉన్నాడు. మీరు దయచేసి మీరు ఆ ఎక్స్‌పెక్టేషను, ఆ యాంటిసిపేషను, ఆ డిజైర్ మీ హార్ట్‌లో లేకపోతే గనక నీకు ప్రామిసే సరిగ్గా అర్థం కాలేదు. మీరు చూడండి, ఆకాశం వైపు మీరెప్పుడైనా చూసి నక్షత్రాలు బాగున్నాయి అంటున్నారా? లేకపోతే సూర్యుడు బాగున్నాడు అంటున్నారా? లేకపోతే చంద్రుడు బాగున్నాడు అంటున్నారా? లేకపోతే ఆకాశం వైపు, నక్షత్రాల వైపు చూసి, ఓహ్! దేవుని కుమారుడు రాబోతున్నాడని చూస్తున్నారా మీరు ఆకాశం వైపు? ఎందుకు చూస్తున్నారు మీరు ఆకాశం వైపు? సో, చూసినప్పుడు నీకు దేవుని కుమారుని యొక్క రాకడ గురించినటువంటి వాగ్దానము తెలీదనుకో, నువ్వెప్పటికి పైకి ఆకాశం వైపు చూడవు. చూసినా కూడా దేనికోసం చూస్తావంటే, ఆ సెలెస్టియల్ బాడీస్ కోసం చూస్తావు. సో, ఫస్ట్ పాయింటు రెండో రాకడ అనేటువంటిది ఆయనిచ్చిన వాగ్దానం. రెండో పాయింట్, రెండో పాయింట్ ఏంటంటే, ఆయన రాకడను గురించి, సెకండ్ కమింగ్ గురించి మనం అర్థం చేసుకొని, అర్థం చేసుకున్న దాని ప్రకారం మనం జీవించాలంటే, మనకి మైండ్ అవసరమంట. ఏం అవసరం? మైండ్. ఏం కావాలి మనకి? మైండ్. మైండ్ ఉంటే ఏమవుద్ది? మైండ్ బాగుంటే ఏమవుద్ది? ఆలోచన కరెక్ట్‌గా ఉంటది. అర్థమవుతది. అర్థమైన దాన్ని జాగ్రత్తగా దానికి లోబడతాం. సో, నేనిప్పుడు మీరు పాస్టర్ గారు అసలు మీరు తలెందుకు పట్టుకోమన్నారు? ఈ అధ్యాయంలో నేను అధ్యాయం అంతా చదివాను. నాకు తలెక్కడ కనిపించలేదు. రెండో రాకడకి తలకి సంబంధం ఏంటి? కనెక్షన్ ఏంటి? కనెక్షన్ ఏంటో చెప్పమంటారండి? నేను నిజంగా చెప్తున్నాను. చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళకి ఇది లేదు. ఏం లేదు? మైండ్ లేదు. దాన్నే ఇంగ్లీష్‌లో వి కాల్ ఇట్ మైండ్‌లెస్ క్రిస్టియానిటీ. మైండ్‌లెస్ లేదు. ఆలోచించలేరు. అమ్మో! ఇదంతా వాడాలి. నేనెక్కడ వాడతానిది? నా వల్ల గాదు. నేను రెస్ట్ తీసుకుంటాను పాస్టర్ గారు. నాకు చాలా కష్టాలున్నాయి. ఇంట్లో ఇబ్బందులున్నాయి, బాధలున్నాయి. భర్త నుంచి ప్రాబ్లముంది. భార్య నుంచి ప్రాబ్లముంది. పిల్లల నుంచి ప్రాబ్లముంది. నాకు రెండో రాకడ గురించి నాకెందుకు? అసలాయన వస్తాడో లేదో తెలీదు. ఇదంతా నాకెందుకు పాస్టర్ గారు? నేను ప్రస్తుతానికి నా మైండ్ వాడాలన్న ఆశ ఏం లేదు నాకు. నాకేదన్నా ఒక కథ చెప్పండి వింటాను. మైండ్ మాత్రం వాడను. నువ్వు మైండ్ వాడకపోతే నువ్వెప్పటికి కూడా సెకండ్ కమింగ్ గురించి అర్థం చేసుకో. అర్థం చేసుకోలేవు. ఆయన రెండో రాకడ గురించి నువ్వెప్పటికీ అర్థం చేసుకోలేవు. సో, నేను మీకు చూపిస్తాను మైండ్ ఎంత ఇంపార్టెంటో. ఆయన సెకండ్ కమింగ్‌కి, మన మైండ్‌కి ఉన్న రిలేషన్‌షిప్ ఏంటో నేను మీకు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మూడో అధ్యాయము రెండవ వచనం. రెండవ వచనంలో జ్ఞాపకము అనే మాట ఉంది 2 సార్లు. ఏముందండి? ఆ! జ్ఞాపకం ఎక్కడ జరుగుతదండి? కిడ్నీల్లో జరుగుతదా? ఎక్కడ జరుగుతదండి జ్ఞాపకం? ఆ! అసలు జ్ఞాపకం అనే మాటే నాకిష్టం లేదు పాస్టర్ గారు. అదొక్కటి మీరు చెప్పకండి. మీరు ఏది చెప్పినా గూడా పర్వాలేదు. ఆ! జ్ఞాపకము అనే మాట ఉంది గదండీ! చాలా ఇంపార్టెంట్ మాట. ఆయనేమంటున్నాడంటే, నేను మీరు జ్ఞాపకము చేసుకొనవలనని విషయమును మీకు జ్ఞాపకము చేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఆ మనస్సు అనే మాట ఏంటండి అది? మైండేనా? ఇప్పుడు సెకండ్ కమింగ్ గురించి నేను ఆలోచించట్లేదంటే ప్రాబ్లమ్ ఎక్కడుంది? ఎక్కడుంది ప్రాబ్లము? ప్రాబ్లము మైండ్‌లో ఉంది. మైండ్‌లో ఉంది. అసలు అవి జ్ఞాపకం ఉన్నాయో లేదో తెలీదు. ఆయన వాగ్దానం చేసాడా? వాగ్దానం ఎక్కడుంది? వాగ్దానం ఎక్కడుందంటే పాస్టర్ గారు ఏమంటారంటే, "అదేంటమ్మా వాగ్దానం అన్ని సార్లు చెప్పాను నీకు బైబిల్‌లో. ఎన్ని పుస్తకాలు చూపించి చెప్పానమ్మా" అని. "పాస్టర్ గారు మీరు పుస్తకాలు చెప్పారా?" "అదేంటమ్మా యోవేలు చెప్పాను కదా! అక్కడ చెప్పాను ఆయన రాకడ గురించి."
ఆమోస్ చెప్పాను. ఆమోస్‌లో ఆయన రాకడ గురించి చెప్పాను. ఓబద్యాలో ఆయన రాకడ గురించి చెప్పాను. నేను ఎన్ని పుస్తకాల్లో చెప్పానమ్మా ఆయన రాకడ గురించంటే, పాస్టర్ గారు ఏమనుకోకండి. ఇది లేదండి. ఏది లేదు? ఏమనుకోకండి పాస్టర్ గారు. ఇది నాకసలు మీరు చెప్తారు గానీ నాకయేమి ఎక్కవండి. వెళ్ళదు లోపలికి. నేనేమి అర్థం చేసుకోలేను. నేను వింటుంటాను గానీ అర్థం గాదు. చూస్తుంటాను గానీ అర్థం గాదు. అర్థమవుతది. వాళ్ళకిష్టం లేదు. ఎందుకు అర్థం గాదు? ఇక్కడ ఎవరన్నా ఉన్నారండి మనసు లేనోళ్ళు? మనసు లేనోళ్ళు, జ్ఞాపకం లేనోళ్ళు, లేకపోతే జ్ఞాపకం అంటే ఏంటో తెలీదనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అందరికుంది. అందరికుంది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఏం పెట్టమంటే మైండు పెట్టం. నిజానికి నేను అనుకున్నాను. ఓహ్! మనసు ఇక్కడ ఒక్క చోటే ఉందేమో. ఈయన మాట్లాడుతుందేంటంటే మనసులను రేపుతున్నాడంట. ఆయన ఏమంటున్నాడంటే, "నీ మనసులను రేపుతున్నాను." అంటే మీకు తెలిసిన విషయమే. మీకు తెలుసు ఈ సత్యము. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాపకం చేయటం కాదు. మీ మనసు లోపల ఒక అలజడి నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఆ అలజడి ఏంటంటే, దేవుని కుమారుడు రాబోతున్నాడు. ఆయన రాకడ రాబోతుంది. కాబట్టి మీరు పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండండి అని చెప్తూ వాళ్ళ మనసులను రేపటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం మీకు అవసరము అనేటువంటిది ఆయన చెప్తున్నాడనమాట. మూడో అధ్యాయము 5వ వచనానికొద్దాం. 5వ వచనంలో బుద్ధిపూర్వకముగా మరతురు అనే మాట ఉందండి. 5వ వచనం ఆఖరిలో. ఏమండి? బుద్ధిపూర్వకముగా బుద్ధిపూర్వకంగా మరతురు అనేది ఎక్కడ జరుగుతదండి? ఎక్కడ జరుగుతదండి? బుద్ధిపూర్వకంగా మరతురు. మరతురు అంటే మర్చిపోతారు. బుద్ధిపూర్వకంగా మర్చిపోవడం అంటే ఏంటంటే కావాలని మర్చిపోవడం. కావాలని మర్చిపోవడం ఎక్కడ జరుగుతది? మైండ్‌లోనే జరుగుతది. మైండ్ ఉంది గదా! ఇక్కడ మైండ్‌కి చాలా కనెక్షన్ ఉంది గదా! మైండ్ కనెక్షన్ ఏంటో మీకు చూపిస్తున్నాను. మైండ్ ఎంత ఇంపార్టెంటో. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్‌ని అర్థం చేసుకోవడానికి మైండ్ ఎంత ఇంపార్టెంటో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మూడో అధ్యాయము 8వ వచనం రాయండి. 8వ వచనంలో ఈ మాటుంది. ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి. ఎక్కడ జరుగుతది మర్చిపోవటం? మళ్ళా మైండ్ వచ్చేసింది. మూడో అధ్యాయం 8వ వచనం గూడా మనకి మైండ్‌కి ఇంపార్టెంట్. మూడో అధ్యాయము 16వ వచనానికెళ్దాం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. ఎవరు బోధిస్తుంది? పౌలు. చూడండి పేతురు పౌలు గురించి రాస్తున్నాడు. మీరు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 15వ వచనంలో ఏముంది? అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాయుచున్నాడు. సో, రాయటానికి ఏం గావాలి? జ్ఞానం ఎక్కడుంటది? ఓకే. మీకు అర్థమైంది గదా! సో, ఆ దేవుడు ఆయనకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున ఆయన రాస్తున్నాడు. ఆయన రాసాడు. పరిశుద్ధాత్ముడు ఆయనకిచ్చిన జ్ఞానం చొప్పున ఆయన రాసాడు. కరెక్టే. కానీ విషయం ఏంటంటే ఇక్కడ 16వ వచనం చూడండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి అనే మాటుంది. ఆ గ్రహించుటకు కష్టమైనవి అండర్‌లైన్ జేసుకోండి. గ్రహించుటకు కష్టమైనవి అంటే అర్థం ఏంటి? గ్రహించడం ఎక్కడ జరుగుతది? కష్టమైనవి అంటే అర్థం ఏంటి? మైండ్‌కి మైండ్‌కి అందట్లేదు. మైండ్‌కి అందట్లేదు. ట్రై చేస్తున్నాము అర్థం చేసుకోవాలని. ఆ మైండ్‌కి అందట్లేదు. దాన్నే మనం గ్రహించుటకు కష్టమైనవి అనేటువంటి మాట మనం చూస్తాం. అంతేకాదు వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేసుకుంది. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారంట. అపార్థం చేస్తున్నారంట. సో, అక్కడ దాన్ని వదిలిపెట్టేద్దాం. 17వ వచనంకొద్దాం. 17వ వచనంలో ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు అనేటువంటి మాటుందండి. ఆ తెలుసుకొని ఉన్నారంటే అర్థం ఏంటి? ఏమండి? తెలుసుకోవటం ఎక్కడ జరుగుతది? మైండ్‌లోనే జరుగుతదిగా. తెలుసుకొని ఉన్నారు. గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిర మనస్సు అనే మాట ఉంది గదండీ. అంటే స్థిర మనస్సు అంటే అర్థం ఏంటి? స్టేబుల్ మైండేనా? ఏముందండి ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ ఏముంది? ఏమండి? యువర్ ఓన్ స్టెబిలిటీ అని ఉందా? ఓకే. సో, ఆ స్టేబుల్ మైండ్ లేకపోతే ఆహ్, స్టేబుల్ థింకింగ్ అనేటువంటిది అవసరం అనేటువంటిది మనం చూసామన్నమాట. సో, ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుందేంటంటే, మీకు రెండో రాకడ గురించి సరిగ్గా అర్థం అవ్వట్లేదు అంటే అర్థము మీరు వాడాల్సిన విధంగా దేన్ని వాడట్లేదు? మైండ్‌ని మీరు వాడట్లేదు. మీరు మైండ్‌ని వాడకపోతే గనక మీకు రెండో రాకడ గురించి మీరు అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోలేరు.
రెండో రాకడను అర్థం చేసుకోలేరు. ఇంకో పాయింట్ ఏంటంటే అర్థం చేసుకున్న దాని ప్రకారం జీవించలేరు. ముందు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఓహ్! దేవుని కుమారుడు రాబోతున్నాడు కాబట్టి ఈరోజు నా ఇంటిని జాగ్రత్త చేసుకోవాలి. నా జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అనేటువంటిది కూడా మైండ్ ద్వారానే జరుగుతది. అన్నీ మైండ్ ద్వారానే జరుగుతాయి. ప్రతిదీ మైండ్ ద్వారా జరుగుతది. ఆ మైండ్ గనక మనము షార్ప్‌గా, క్లియర్‌గా పెట్టుకోకపోతే గనక, మనము దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేము. ఆయన మరలా, మరలా ఆ మైండ్ యొక్క రిలేషన్‌షిప్ మాట్లాడుతా ఉన్నాడు. అధ్యాయం మొత్తం మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరికైతే క్లియర్ మైండ్ ఉంటదో, జాగ్రత్తగా దీన్ని అర్థం జేసుకోవాలి, తెలుసుకోవాలి ఎలాగైనా అని ప్రయత్నం జేస్తారో, వాళ్ళకి చక్కగా అర్థమవుతది. దేవుడు అర్థమయ్యేటువంటి కృప వాళ్ళకి అనుగ్రహిస్తాడు. మూడో పాయింట్ ఏంటంటే, కొంతమంది ఆయన రాకడను అపహసిస్తున్నారంట. మూడో పాయింట్ ఏంటి? కొంతమంది ఆయన రాకడను అపహసిస్తున్నారు. మూడో అధ్యాయం మూడో వచనంలో, అంత్య దినముల్లో అపహాసకులు అపహసించు వచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చి వాగ్దానము ఏమాయను అని చెప్పి ఏం జేస్తున్నారు కొంతమంది? అపహసిస్తున్నారు. అంటే ఏంటంటే, అపహసించడం అంటే ఏంటంటే, ఎగతాళి చేయటం అంటారు గదా! మనము. ఎగతాళి చేస్తున్నారు. ఏమనంటే, వస్తాడన్నాడు గదా! ఎక్కడొచ్చాడు? ఎక్కడొచ్చాడు? ఇంతకు ముందొచ్చాడా? ఎప్పుడొచ్చాడు? వస్తాడా అసలాయన? మీరొస్తాడని ఎదురు జూస్తున్నారు. ఎప్పుడొచ్చాడు? ఆయన రాడు గదా! వందల సంవత్సరాలయిపోతుంది. వేల సంవత్సరాలయిపోతుంది. ఆయన రాడు. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను మీరు వినండి. వాళ్ళేం జెప్తారో తెలుసా అండి? న్యాచురలిస్టులు గాని, మెటీరియలిస్టులు గాని వాళ్ళేం జెప్తారంటే, యూనివర్స్‌ని చూడు, యూనివర్స్ ఎప్పుడు గూడా అలానే ఉంది. ఫిజిక్స్ అలానే ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అలానే ఉన్నాయి. కెమిస్ట్రీ అలానే ఉంది. సూపర్ న్యాచురల్‌గా ఏం జరగట్లేదు. అంటే ఈ సృష్టిలోకి ఏదో బయట నుంచి వచ్చేసేసి తన చెయ్యి ఇలా పెట్టి సృష్టిని ఎలా కదిపేసి అలాంటివేమి జరగట్లేదు. అలాంటిదేమి లేదు. కాబట్టి ఆయన రాకడ గురించి మీరు చెప్తుందంతా కూడా అబద్ధమని చెప్పి కొంతమంది హేళన చేస్తారంట. అపహసిస్తారంట. ఎగతాళి చేస్తా ఉంటారంట. ఆ ఎగతాళి వెనకాల వాళ్ళ గురించి మాట్లాడుతూ 2 మాటలన్నాడు. ఏమన్నాడంటే, వాళ్ళు అపహాసకులు మాత్రమే గాదంట. వాళ్ళకి దురాశల చొప్పున నడుచుకుంటారంట. వాళ్ళు లోక సంబంధమైన నడక ఉంటదంట వాళ్ళ జీవితాల్లో. అంతేకాదు వాళ్ళ దగ్గర లాజిక్ గూడా ఉంది. ఏం లాజిక్ ఉంది? ఆ లాజిక్ ఏంటి 4 వచనంలో ఉంది. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి. వాళ్ళేమంటున్నారు? వాళ్ళ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? వాళ్ళ లాజిక్ ఏంటంటే, "దేర్ ఈస్ నథింగ్ చేంజింగ్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ వరల్డ్ హాస్ బీన్ లైక్ దిస్ ఫరెవర్. No change. Literally no change. The mountain is like that. The oceans are like that. The stars are like that. From the beginning. అన్నీ సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. పడమట అస్తమిస్తున్నాడు. ప్రతిరోజు జరుగుతుంది. మొదటి నుంచి ఇలానే ఉంది. ఈ సృష్టికి బయట ఎవరు లేరు. ఏ హస్తము లోపలికి రావట్లేదు. కాబట్టి ఆయన రాకడ గురించి ప్రశ్నిస్తూ మనల్ని అపహసిస్తున్నారు. అపహసిస్తున్న వాళ్ళకి పేతురు చాలా వండర్‌ఫుల్ రెస్పాన్స్ ఇస్తాడు. వెరీ లాజికల్. ఇప్పుడు చూడండి, లాజిక్ అన్నాను. ఎక్కడ ఎక్కడ జరుగుతది లాజిక్? లాజిక్ మోకాల్లో జరగదు గదా! లాజిక్ నీలో జరుగుతదా? ఎక్కడ జరుగుతది? మైండ్‌లోనే జరుగుతది. సో, ఒక లాజికల్ క్వెషన్ ఎవరైనా అడిగినప్పుడు మనం ఎలా ఆన్సర్ చెప్పాలి? లాజికల్‌గానే ఆన్సర్ జెప్పాలి. అంటే మైండ్ వాడాలి. మైండుంది. పీటర్‌కి సాలిడ్ మైండుంది. మామూలుగా చెప్పడనమాట. ఏమని చెప్తాడంటే, అసలు ఆన్సర్ వింటంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటది మనకి. ఆ ఆన్సర్ 5వ వచనం, 6వ వచనం, 7వ వచనంలో చెప్తాడు. ఎక్సలెంట్ ఆన్సరుంది. ఆ ఆన్సర్ మనం సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్‌లో నేను చెప్తాను మీకు. బట్ నా పాయింట్ అది గాదు. నా పాయింట్ అది గాదు. నా పాయింట్ ఏంటంటే, రాకడను ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు. మూడో పాయింట్ ఏంటంటే, రాకడను ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నించటం గాదు. అపహసించే వాళ్ళు గూడా ఉన్నారు. ప్రశ్నించడం వేరు. అపహసించడం వేరు. ఇంకొక లెవెల్ అది. అపహసించడం అనేటువంటిది. మూడో పాయింట్ అయిపోయింది. నాలుగో పాయింటు ఆయన రాకడ జరిగినప్పుడంట భక్తిహీనులకు తీర్పు, నాశనము జరుగుతదంటండి. భక్తిహీనులకు అంటే ఆయనను వదిలేసి, ఆయన వద్దని వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి వాళ్ళకి తీర్పు, తర్వాత వాళ్ళ నాశనము జరుగుతుందంట. మూడో అధ్యాయం 7వ వచనంలో ఈ మాటుంది. అయితే ఇప్పుడున్న ఆకాశము, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అనే మాటుంది చూడండి. భక్తిహీనుల తీర్పు, నాశనము. ఆయన రాకడ చాలా మందికి తీర్పు. చాలా మందికి నాశనం. ఎవరైతే
ఆయన వద్దని తిరస్కరించి తిరుగుతారో, వాళ్ళ జీవితాలు ఎలా ఉండబోతున్నాయో మీరు ఆలోచించుకోండి. చాలా దారుణం. తీర్పులో నిలబడటం, నాశనంలోకి వెళ్ళిపోవటం అంటే ఏంటో మీరు కొంచెం ఆలోచించండి. అంటే సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ బ్రింగ్ జడ్జ్‌మెంట్ అండ్ డెస్ట్రక్షన్ టు అన్‌గాడ్లీ. హిస్ కమింగ్ విల్ బ్రింగ్ జడ్జ్‌మెంట్ అండ్ డెస్ట్రక్షన్ టు అన్‌గాడ్లీ. నాలుగో పాయింట్ అది. ఐదో పాయింట్. ఐదో పాయింట్ ఏంటంటే ఆయన ఆయన టైమ్ టేబుల్, మన టైమ్ టేబుల్ వేరండి. మనం మనం రాకడ గురించి ఏమనుకుంటున్నామంటే రావట్లేదేంటి? ఇంకా రావట్లేదేంటి? ఇంకా రావట్లేదేంటి? 100 సంవత్సరాలయిపోయింది. 1000 సంవత్సరాలయిపోయింది అని మనం అనుకుంటున్నాం గదా! మనం ఎందుకు అనుకుంటున్నామంటే మనకొక టైమ్ టేబుల్ ఉంది. మన టైమ్ టేబుల్ ఏంటి? 2024 టైమ్ టేబుల్. మనకు తెలిసింది దినము, నెల, సంవత్సరము. సో, దినము, నెల, సంవత్సరం అనేటువంటి ఒక టైమ్ టేబుల్ మనకుంది. మనకు తెలుసు 10 సంవత్సరాలంటే ఎంత పొడవుంటదో మనకు తెలుసు. 100 సంవత్సరాలంటే ఎంత పొడవుంటదో తెలుసు. 1000 సంవత్సరాలంటే ఎంత లెంగ్త్ ఉంటదో మనకు తెలుసు. ఇదంతా 100కి, 10కి, 1000కి తేడా ఎక్కడ తెలుస్తది? మైండ్‌లోనే తెలుస్తది. మళ్ళీ మైండ్ లేదనుకోండి, ఇదేం అర్థం కాదు. 100కి, 1000కి తేడా అసలేంటి తేడాలు కూడా తెలీదనమాట. మనకు ఆ డిఫరెన్స్ మనకు తెలుస్తది. అది మనం ఏమనుకుంటామంటే, ఓహ్! ఆయనొస్తానన్నాడు, త్వరలో వస్తానన్నాడు. ఆల్రెడీ 2000 సంవత్సరాలయిపోయింది. ఆయనింకా రాలేదు. కాబట్టి ఏంటి అనే ప్రశ్న మనకొస్తదంట. దానికి పీటర్ ఏం చెప్తున్నాడంటే, మ్ మీరు అనుకుంటున్నటువంటి టైమ్ టేబుల్‌కి, దేవుడి టైమ్ టేబుల్‌కి 2 టోటల్లీ డిఫరెంట్ అని చెప్తున్నాడన్నమాట. సో, మీరు కోరుకుంటున్నటువంటి రాకడ రావట్లేదేంటి, రావట్లేదని అంటున్నారు గదా! మీ రాకడ టైమ్ టేబుల్‌కి, ఆయన రాకడ టైమ్ టేబుల్‌కి చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటనేటువంటిది 8వ వచనంలో చెప్తున్నాడు. ఆ తేడా ఏంటంటే, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. చూడండి నిజానికి నిత్యుడగు దేవుడు ఆయన మనం ఎక్స్‌పీరియన్స్ చేసినట్టు ఉండదు ఆయన టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేయటం అనేటువంటిది. మనము పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచరు లేకపోతే ఇప్పుడే జరిగింది, ఇంకా జరుగుతుంది. అలా మనం ఎక్స్‌పీరియన్స్ చేసేది టైం అలా ఉంటది. కానీ ఆయన నిత్యుడగు దేవుడు ఆయనకి ఆయన ఎక్స్‌పీరియన్స్ చేసేది డిఫరెంట్‌గా ఉంటది. కానీ ఇక్కడ ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, పాయింట్ ఒకటే గదా! ఒక దినము ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉంది. 1000 సంవత్సరాలు ఒక దినం వలె. విషయం ఒకటే 2 సార్లు చెప్పాడు మరలా అది. అంటే అర్థం ఏంటంటే, గాడ్ హాస్ ఎ డిఫరెంట్ టైమ్ టేబుల్. గాడ్ హాస్ ఎ డిఫరెంట్ టైమ్ టేబుల్. మీరు మీ టైమ్ టేబుల్ ప్రకారం ఆయన రావట్లేదేంటి, ఆయన రావట్లేదేంటి, ఆయన రావట్లేదేంటి అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆయన థింకింగు, ఆయన ఆలోచన విధానం, ఆయన టైమ్ టేబుల్ డిఫరెంట్‌గా ఉంది. ఆయన టైమ్ టేబుల్ ప్రకారము ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపిస్తాడు అనేటువంటిది మనం చూడాల్సినటువంటి ఎన్నో పాయింట్ అండి ఇది? ఐదో పాయింట్ డిఫరెంట్ టైమ్ టేబుల్. సో, దేవునికి, మనకి మనము ఫాలో అవుతుంది ఒకే టైమ్ టేబుల్ కాదు. ఆయనకు ఒక టైమ్ టేబుల్ ఉంది. దాని ప్రకారం ఆయన వెళ్తా ఉన్నాడు. ఆరో పాయింట్ ఏంటంటే, ఆయన రాకడ ఎందుకు డిలే చేస్తున్నాడంటే, దేవుని కుమారుడు ఎందుకు రావట్లేదంటే, ఇంకా కొంతమందైనా పశ్చాత్తాపపడి రక్షించబడతారని ఆయన ఆలస్యము చేస్తున్నాడు. ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఇంకా కొంతమంది పశ్చాత్తాపపడి రక్షించబడతారనే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన గనుక వచ్చేసాడనుకోండి, భక్తిహీనులకు ఏం జరుగుతదో నేను పైన పాయింట్‌లో చెప్పాను. ఆయన రాకుండా ఎందుకు ఓర్చుకుంటున్నాడంటే, ఇంకా కొంతమంది యొక్క రక్షణ గురించి. ఆ మాట మనం 9వ వచనంలో చదువుతాం. 9వ వచనంలో ఏమని ఉందంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్ఛయింపక, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు, మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చూడండి. దేవుని కుమారుడు రాకపోవటానికి ఒక మెయిన్ పాయింట్ ఏంటో చెప్పమంటారండి? ఇదిగోండి. ఆయన ఎందుకు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంటే, ఇంకా మనుషులు మారాలని, మనుషులు రక్షించబడాలని వెయిట్ చేస్తున్నాడాయన. దీర్ఘశాంతము అంటే ఏంటి? మీకు తెలుసు కదా! దీర్ఘశాంతం అంటే. ఆయన ఓర్చుకుంటున్నాడు. ఓర్చుకుంటూ వెయిట్ చేస్తున్నాడు. ఆయన రావాలనుకుంటే వెంటనే రాగలడు. కానీ ఆయన రాకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే, ఆయన దీర్ఘశాంతము మనుషుల రక్షణ కొరకు గాని, మనుషులను శిక్షించటానికి కాదు. ఆయన ఓర్చుకుంటున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. ఈ వచనంలోనే కాదు. ఇంకా మనం ముందుకు వెళ్తే 15వ వచనంలో కూడా ఉంది గదా! మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని
ఎంచుకొనుడి. రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అంటే అర్థమేంటి? ఆయన ఎందుకు దీర్ఘశాంతం గలవాడై ఆయన రావట్లేదంటే, ఇంకా కొంతమంది రక్షించబడాలి. మారు మనసు పొందాలి. దేవుడి వైపు తిరగాలి అని ఆయన ఓర్చుకుంటూ దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంతేకాదు మీరు జాగ్రత్తగా మీరు గూడా గమనించండి. ఈరోజు ప్రభువు వచ్చాడనుకోండి. ఈరోజు ప్రభువు వచ్చాడనుకోండి. మనలో కొంతమంది మేమనుకుంటున్నాం, ఏంటి ఆయన రావట్లేదు అంటున్నాం. ఒకవేళ వచ్చాడనుకోండి, ఆయన వచ్చినప్పుడు నీ జీవితం సరిగ్గా లేదనుకోండి. మారటానికి అవకాశం ఇస్తున్నాడు. ఇంకొక రోజు ఆయన రాకుండా వెయిట్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? నీకింకొక రోజు టైమ్ ఇస్తున్నాడు నువ్వు మారమని. ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వేమని చూస్తున్నావు? ఆయన దీర్ఘశాంతాన్ని ఆయన ఆయన అపహాస్యం చేయడానికి వాడతావు ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు. ఆయనేమో మనకు ఆపర్చునిటీ ఇస్తున్నాడు. కొంచెం ఇంకొంచెం టైం, ఇంకొంచెం టైం అని ఆయన వైపు నుంచి టైం ఇస్తుంటే, మనమేమో నువ్వు వస్తానని చెప్పావు, నువ్వు రావట్లేదు, నువ్వు వస్తానని చెప్తావు, నువ్వు రావు అని మనమేమో అంటున్నాం మనం. సో, ఆయన, ఆయన రాకడ మనుషుల యొక్క రక్షణార్థమై ఆయన దీర్ఘశాంతం గలవాడై ఆయన రాకడ ఆగుతుంది గానీ, లేకపోతే ఆయన రాకడ ఎనీ టైమ్ రావచ్చు. దట్ దట్ బ్రింగ్స్ అస్ టు ది నెక్స్ట్ పాయింట్. సెవెంత్ పాయింట్, ఏడో పాయింట్ ఏంటంటే, ఆయన రాకడ సడెన్‌గా జరుగుతదంట. దొంగలాగా వస్తాడంట ఆయన. ఆయన చెప్పి రాడు. ఎప్పుడొస్తాడో మనకు తెలీదు. ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు మనం వాక్యం వింటున్నప్పుడు ఎప్పుడైనా రావచ్చు. సడెన్‌గా రావచ్చు. ఆయన సడెన్‌గానే వస్తాడంట. దొంగ చెప్పి రాడు గాబట్టి. మూడో అధ్యాయం 10వ వచనంలో అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. దట్ ఈస్ సడెన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటాం గదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండ్ సడెన్‌గా ఉంటదంట ఆయన రాకడ. ఇది ఏడో పాయింట్. ఏడో పాయింట్ థీఫ్ మెటఫోర్ వాడాడు. థీఫ్ పిక్చర్ వాడాడు గదండీ! దొంగలాగా వస్తాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆయన సడెన్‌గా వస్తాడు. ఊహించని టైంలో వస్తాడు. అది ఎప్పుడు జరుగుతదో ఎవరికీ తెలీదు. అది మనము అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనేటువంటి మాట మనం వాడతామనమాట. అది ఏడవ పాయింట్. ఎనిమిదవ పాయింట్ అంట మనము అపేక్షించాలంట, కనిపెట్టాలంట ఆయన రాకడ గురించి. ఎనిమిదో పాయింట్ ఏంటి? ఆయన రాకడ గురించి మనం అపేక్షించాలి, కనిపెట్టాలి. 12వ వచనంలో ఉందండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు అనే మాట ఉంది గదా! అంటే ఆ దేవుని కుమారుని యొక్క రాకడ కోసం మనం ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలి? ఎలా ఎదురు చూడాలో గూడా చెప్పాడక్కడ. ఎలా ఎదురు చూడాలంటే, ఆశతో ఎదురు చూస్తూ, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండుడి. అంటే వెయిట్ చేస్తున్నప్పుడు, ఎదురు చూస్తున్నప్పుడు, మనము ఐడిల్‌గా కూర్చొని గాదు ఎదురు చూడాల్సింది. ఎలా ఎదురు చూడాలంట అంటే, ఆయన వస్తున్నాడు గాబట్టి, ఆయన రాబోతున్నాడు గాబట్టి, నన్ను నేను పవిత్రపరుచుకుంటాను. నన్ను నేను హోలీగా ఉంచుకుంటాను. నేను నా ప్రార్థనా జీవితం గాని, నా నా దేవుని వాక్యం నేను ధ్యానించటం గాని, నేను పరిశుద్ధులకు పరిచర్య చేయటం గాని, ఆయనొచ్చే టైంకి నేను మంచిగా, నిందారహితుడుగా, నిష్కళంకురాలుగా ఉండాలి కాబట్టి, నన్ను నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను అని మనమంట కనిపెట్టేవారుగా ఉండాలంట. కనిపెట్టేవారుగా ఉండాలనేటువంటిది, అపేక్షించేవారుగా ఆయన రాకడ గురించి అపేక్షించేవారుగా ఉండాలనేటువంటిది పాయింట్ నంబర్ 8. 9 పాయింటు అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. తొమ్మిదో పాయింట్ ఏంటంటే, ఆయన రాకడ విశ్వంలో చాలా మార్పులను తీసుకొస్తుందంట. ఆయన రాకడ విశ్వంలో, యూనివర్స్‌లో చాలా చేంజెస్ తీసుకొస్తదంట. మార్పులను తీసుకొస్తాడంట. ఆ మార్పులు మనము చాలా చూసాం. మూడో అధ్యాయం, ఏడో వచనంలో ఆహ్, భూమి ఆకాశము, భూమి మరి తీర్పు, నాశనము జరుగున దినం వరకు అగ్ని కొరకు నిలువర చేయబడినవి అనే మాట మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, ఆకాశము, భూమికి మరి అగ్నితో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటిది మనం ఆ ఏడో వచనంలో చూస్తాము. అంతేకాదు మనము పదో వచనం, 11వ వచనంలో ప్రభు దినము ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దానిలో ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవును. మరలా అదే మాట చెప్తున్నాడు. 13వ వచనంలో అయినను మనమాయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశం కొరకును, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఇదంతా ఏంటి? ఆయన రెండో రాకడ తర్వాత విశ్వంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. కొత్త అంటే ఈ ఆకాశము, ఈ భూమికి దేవుడు ఏదో చేయబోతున్నాడంట. దేవుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని చేయబోతున్నాడంట. సో,
యూనివర్స్‌లో, ఈ కాస్మోస్‌లో చాలా మేజర్ చేంజెస్ జరగబోతున్నాయి. ఆయన రాకడికి ఈ కాస్మోలాజికల్ చేంజెస్‌కి కనెక్షన్ ఉంది అనేటువంటిది తొమ్మిదవ పాయింట్. అండ్ ద లాస్ట్ పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుని రాకడ గురించి మీరు ఎక్కువ తెలుసుకోవాలంటే, ఎక్కువ అర్థం చేసుకోవాలంటే, మీరు చదవాల్సింది దేవుని వాక్యం. పదవ పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యం. దేవుని వాక్యము మీకు దేవుని కుమారుడు రాకడ గురించి స్పష్టంగా తెలియజేస్తది. దేవుని వాక్యము అనే మాట మీరన్నారు గదా! పాస్టర్ గారు. అసలు మూడో అధ్యాయంలో దేవుని వాక్యం ఎక్కడుంది? మూడో అధ్యాయం మొత్తం మేము చదివాము. మాకెక్కడ దేవుని వాక్యమే కనపడలేదు. దేవుని వాక్యానికి, దేవుని కుమారుడు రాకడకి ఏంటి సంబంధం అంటే, దేవుని కుమారుడు రాకడ గురించి నీకు చెప్పేది, నిన్ను రేపేది, నీకు జ్ఞాపకం చేసేది, నిన్ను నడిపించేది, నీకు వాగ్దానాలిచ్చేది అన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలుసా? దేవుని వాక్యంలోనే తిరుగుతాయనమాట. దేవుని వాక్యం గురించి నేను 2, 3 వచనాలు చదువుతాను. మీకు అర్థమవుతది. మూడో అధ్యాయం రెండో వచనం చదువుతాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ఓల్డ్ టెస్టమెంట్. మొత్తం ఓల్డ్ టెస్టమెంట్ అంతా వచ్చేసింది అక్కడికి. ఎంత చూడండి. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు. అంటే ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్ అంతా వచ్చిందక్కడికి. రెండోది ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను న్యూ టెస్టమెంట్ అంతా వచ్చేసింది. సో, ఏమంటున్నాడు? ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద న్యూ టెస్టమెంట్ ఎవరికైతే బాగా తెలుస్తదో వాళ్ళకి సెకండ్ కమింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తది. రెండవ రాకడ ఇలా జరుగుతది. వచ్చినప్పుడు ఏం జరుగుతది? రాకముందు ఏం జరుగుతది? తర్వాత ఏం జరుగుతది? ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలంటే మీకు తెలియాల్సిందేంటి? దేవుని వాక్యం. నేను చెప్తాను మీకు. యోవేలు గ్రంథం చెప్పినప్పుడు యెహోవా దినము అనే మాట గురించి నేను చాలా సమయము ఎక్స్‌ప్లెయిన్ చేశాను. యెహోవా దినం. నాకు తెలుసు చాలామంది ఆ వీడియో చూడలేదు. ఆ వీడియో చూడకపోతే మీకు జ్ఞానము ఉండదు. ఎందుకు ఆ మాట అన్నానంటే, యెహోవా దినము అనే మాట మనం మూడో అధ్యాయంలో చూస్తాం ఇక్కడ. ఎక్కడ? ఇక్కడ. మూడో అధ్యాయంలో ఆ మాట 10వ వచనంలో ఉంది. ప్రభువు దినము అని ఉంది గదండీ. ఏమనుంది? డే ఆఫ్ ద లార్డ్. డే ఆఫ్ ద లార్డ్. ఇంగ్లీష్‌లో డే ఆఫ్ ద లార్డ్ అంటాం. ప్రభు దినం అని తెలుగులో ఉంది. ఓల్డ్ టెస్టమెంట్‌లో గూడా ఆ లార్డ్‌ని మనము న్యూ టెస్టమెంట్ యెహోవా అనే మాట వాడట్లేదు గాబట్టి, యెహోవా బదులు ఏం వాడుతున్నారు? ప్రభు అని వాడుతున్నారు గాబట్టి, ప్రభు దినము అనొచ్చింది. ఆమోసు గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను. ప్రభు దినము ఎలా ఉంటదో నేను ఆమోసు గ్రంథంలో ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయం 18 వచనం ఒకసారి చదవండి. ఆమోసు గ్రంథం చెప్పినప్పుడు కూడా నేను చెప్పటం జరిగింది. 5:18 చదువుతాను ఒకసారి. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు. అది అంధకారము. యెహోవా దినము కావాలని కోరుకున్నారట. ఆమోస్ ఏమంటున్నాడంటే మీకెందుకు యెహోవా దినము? యెహోవా దినము వెలుగు కాదు, అంధకారం. అసలు ఇది ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు ఆమోసు? ఏం జరుగుతుందసలిక్కడ? ప్రభు దినమన్నా, యెహోవా దినమన్నా ఒకటే. నేను అందుకే మీకు చెప్తున్నాను. ఓల్డ్ టెస్టమెంట్‌ని గూడా పీటర్ తీసుకొచ్చాడిక్కడికి. ఓల్డ్ టెస్టమెంట్ తెలియకపోతే, న్యూ టెస్టమెంట్ తెలియకపోతే, మీరు ప్రభు యొక్క దినము గురించి, రాకడ గురించి మీరు ఎదురు చూడరు. దాంట్లో ఏం జరుగుతదో మీకు తెలీదు. ఓబద్య చెప్పినప్పుడు చెప్పాను యెహోవా దినం గురించి. యోవేలు చెప్పినప్పుడు చెప్పాను. ఆమోస్ చెప్పినప్పుడు చెప్పాను. మీరు ప్రతి పుస్తకంలో నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. అక్కడేమంటున్నాడంటే పేతురు, ఆయన రాకడ గురించినటువంటి విషయాలన్నీ గూడా పాత నిబంధనలో దేవుడు చెప్పాడు. కొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలుగా ఆయన రాకడ కొరకు మీరు ఎదురు చూస్తా ఉంటే, మీరెలా బ్రతకాలో గూడా పాత నిబంధన చెప్తుంది. కొత్త నిబంధన చెప్తుంది. వాటినే నేను మీకు మరలా జ్ఞాపకం చేసి మీ హృదయాలను రేపుతున్నానని చెప్తున్నాడు. ఆయన అంటే గాడ్స్ వర్డ్‌లో ఉన్నయే నేను మీకు చెప్తున్నాను. మీకు కొత్తవేమి నేను మీకు చెప్పట్లేదు అని చెప్పి గాడ్స్ వర్డ్ గురించి మాట్లాడాడు. అయిపోయింది గదండీ! కొంచెం కిందకొద్దాం. మూడో అధ్యాయంలో ఇంకో ఐదో వచనంలో దేవుని వాక్యము అనే మాట ఉంది చూడండి. అండర్‌లైన్ చేయండి అది. ఐదో వచనం ఆఖరిలో ఉంది. దేవుని ఉందండి దేవుని వాక్యము? ఐదో వచనం ఆఖరిలో ఉందా? దేవుని వాక్యం అంటే ఏంటి? గాడ్స్ వర్డ్. గాడ్స్ వర్డ్.
ఇప్పుడు చూడండి ఇక్కడ పీటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆకాశము, భూమి మారకుండా అలానే ఉంటున్నాయి. ఏం మారట్లేదని ఒక లాజిక్ విసిరారు గదా! ఆళ్ళు. ఆ లాజిక్ ఇసిరినోళ్ళకి పేతురు ఇంకొక లాజిక్ వెనక్కి ఇసురుతున్నాడు. ఏంటంటే ఏం చెప్పాడో తెలుసా అండి? అసలు నువ్వు కదలకుండా, మెదలకుండా, మెదలకుండా ఇలానే ఉన్నాయని చెప్తున్న భూమి, ఆకాశము అసలెలా వచ్చినియి అని అడుగుతున్నాడు. నువ్వు కదలకుండా ఉన్నాయని చెప్తున్నావు బానే ఉంది. సముద్రం ఇక్కడుందని జెప్తున్నావు బానే ఉంది. కొండ ఇక్కడుందని జెప్తున్నావు బానే ఉంది. అన్నీ ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయని జెప్తున్నావు బానే ఉంది. సూర్యుడొస్తున్నాడని జెప్తున్నావు బానే ఉంది. అన్నీ బానే ఉన్నాయి. అసలు క్వెషన్ ఏంటంటే అవన్నీ అసలు ఎలా వచ్చినియి? యెహోవా కలుగును గాక అంటే కలిగినాయి. ఎలా వచ్చినియి అంటే దేవుని వాక్యం వలన కలిగినాయి. ఆయన వాక్కు వలన కలిగిందది. సో, ఆయన అంటాడు ఆయన వాక్కు వలన కలగటమే గాదు. ఇంకోటి గూడా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? అదే వాక్యము ఈ యూనివర్స్ మొత్తాన్ని భద్రం చేస్తుందని గూడా చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈరోజు మ్యాథమెటిక్స్ పనిచేస్తున్నాయంటే, ఫిజిక్స్ పనిచేస్తున్నాయంటే, కెమిస్ట్రీ పనిచేస్తుందంటే అదే వాక్యము. ఇది కలుగును గాక అని చెప్పినటువంటి దేవుని వాక్యమే అదే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈరోజు కెమిస్ట్రీ పనిజేయాలి అని చెప్తుంది గాబట్టే కెమిస్ట్రీ పనిజేస్తుంది. ఈరోజు ఫిజిక్స్ పనిజేయాలి అని చెప్తుంది గాబట్టి పనిజేస్తుంది. అంటే ఆయన ఈ యూనివర్స్ మొత్తాన్ని చేయటం మాత్రమే కాదంట, ఆయన భద్రం చేసాడంట. ఇదంతా ఆయన చేస్తుంది ఆయన వాక్యం వల్లనే చేస్తున్నాడంట. దేవుని వాక్కు. ఆయన నోటి నుండి వచ్చేటువంటి మాట వల్లనే చేస్తున్నాడు అని చెప్తున్నాడన్నమాట. అర్థమైందా? సో, ఆయన వాక్యము మనకు అర్థమైతే అన్నీ క్లియర్‌గా కనపడతాయండి. మనకు మైండ్ క్లియర్‌గుంటది. మన కన్నులు క్లియర్‌గుంటాయి. మన డైరెక్షన్ గూడా క్లియర్‌గుంటది. ఎవరికైతే ఆయన వాక్యము తెలియట్లేదనుకోండి, అప్పుడు మనకి ఏది క్లియర్‌గుండదు. అసలు ఎవరు అబద్ధ బోధకుడో, ఎవరు నిజమైన బోధకుడో కూడా తెలీదు. ఆ క్లారిటీ గూడా ఉండదు. ఆ క్లారిటీ కావాలన్నా కూడా మీకేం గావాలి? దేవుని వాక్యము కావాలి. దేవుని వాక్యము లేకపోతే నిజానికి మీరేమి గూడా చేయలేరు. ఇంకా కిందకెళ్ళామనుకోండి, ఇంకా కిందకెళ్తే పౌలు గూడా ఏం రాస్తున్నాడని జెప్తున్నాడు? దేవుని వాక్యమే రాస్తున్నాడని జెప్తున్నాడు. మూడో అధ్యాయము 15వ వచనంలో అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు గూడా తనకు అనుగ్రహించగల జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ఏం రాసాడంట పౌలు? ఏం రాసాడో చెప్పమంటారా? దేవుని వాక్యమే రాసాడు. పేతురుకు తెలుసు దేవుని వాక్యం రాసాడని. పౌలు దేవుని వాక్యం రాసాడని పేతురుకు తెలుసు. కానీ ఏమి రాసాడో చెప్తున్నాడు. ఏం రాసాడంటే మన ప్రభువు యొక్క 15వ వచనం. మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అని అప్పుడు చెప్తున్నాడు. ఏంటంటే పౌలు కూడా ఇదే విషయం చెప్తున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడంటే దేవుని కుమారుడు రాకడ గురించి చెప్తున్నాడు. దేవుని కుమారుడి యొక్క రాకడ ఎందుకు ఆలస్యము చేస్తున్నాడంటే, ఎందుకు దీర్ఘశాంతం కలవాడు ఉన్నాడంటే మీ అందరూ మారు మనసు పొందాలని, మీ అందరూ పశ్చాత్తాపపడాలని పౌలు కూడా రాస్తున్నాడు అని చెప్తున్నాడు. పౌలు చాలా చోట్ల రాసాడు ఇదే మాట అన్నమాట. ఉదాహరణకి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అదే రాస్తాడు. దేవుడు దీర్ఘశాంతం గలవారై ఉన్నాడు. ఎందుకంటే మీరు మారు మనసు పొందాలని రాస్తాడు. సో, సేమ్ థింగ్ ఇదంతా మరలా దేవుని వాక్యం. ఆయన రాకడను మనం అర్థం చేసుకోవాలంటే పౌలుని అర్థం చేసుకోవాలి. పేతురుని అర్థం చేసుకోవాలి. న్యూ టెస్టమెంట్ అర్థం చేసుకోవాలి. అపోస్తలుని అర్థం చేసుకోవాలి. ప్రవక్తలను అర్థం చేసుకోవాలి. ఎంటైర్ బైబిల్‌ని మీరు చదివితే గనక మీకు దేవుని కుమారుడు రాకడ గురించినటువంటి కాంప్రహెన్సివ్ అండర్‌స్టాండింగ్ అనేటువంటిది వస్తది. లేకపోతే మీకు రాదు. పరిచయం చేశాను మీకు మూడో అధ్యాయము. ఇప్పుడు మూడో అధ్యాయం నెక్స్ట్ వీక్ నుంచి మనము జాగ్రత్తగా వచనం తర్వాత వచనం చూడటానికి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నము చేద్దాం. మిమ్మల్ని మీరు నిజంగా మీరు దేవుని కుమారుడు రాకడ కొరకు మీరు ఎదురు చూస్తే గనక, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొని, నిందారహితులుగాను, నిష్కళంకులుగాను, భక్తి గలవారుగాను ఉంటారు. లేకపోతే గనక ఈ లోకంలో ఉన్న పాపంలోనే ఉంటారు. మీరైతే నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి ఎళ్ళాలని మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.